బొడమేరు బోట్లు బాబు గారు ఈ ప్రహాసానికి సంబంధించి సీరియల్ కథలాగుందా? సీరియల్ కథలాగుందా? టీవీ సీరియల్. ఈ ప్రహాసానికి సంబంధించి నాలాంటి సామాన్య జీవులకు సప్త సందేహాలు, ఒక 7 సందేహాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ బోట్ల ఎపిసోడ్ అనేది చాలా తీవ్రమైన చర్యే, కానీ అసలు దీని వెనక ఎవరున్నారు, కారణాలు ఏమిటి, ఉద్దేశాలు ఏమిటి, ఎవరినైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఈ సప్త సందేహాల్లో మాలాంటి బడుగు జీవులకు సామాన్యులకు ఉన్న మొట్టమొదటి సందేహం ఏంటంటే, మొదటి నుంచి కూడా 5 బోట్లు వచ్చి ఢీకొన్నాయని చెప్తున్నారండి. ఈ 5 బోట్లలో 3 బోట్లు మాత్రమే ప్రస్తుతానికి తేల్చారు. ఆ 3 బోట్లను ఆధారంగా చేసుకుని కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. అయితే మిగిలిన 2 బోట్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మునిగాయి, ఎక్కడికి పోయాయి అనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? నిజానికి బోట్లు మునిగిపోతే, ఇది కృష్ణానది బరాజ్ దాటుకుని వెళ్ళిపోయినండి ఈ బోట్లు. వెళ్ళిపోతే మునిగిపోతే ఇప్పుడు ఏమైందండి, మీకు ప్రవాహం తగ్గింది, నీటి మట్టం కూడా కాస్త తగ్గింది. అయితే అవి ఖచ్చితంగా వాటి జాడ తెలియాలి. ఇప్పటి వరకు కూడా వాటి జాడ ఎందుకు తెలుసుకోలేదు? దీని వెనక ఏదైనా మర్మం గాని మిస్టరీ గాని ఉందా అనే అపోహలు, అనుమానాలు సామాన్యులకు వ్యక్తం అవుతున్నాయి. రెండోది, ఈ బోట్లు కొట్టుకుపోయాయని చెప్పి, అంటే ఈ 2 బోట్లు మాయని చెప్పి ఇప్పటి వరకు ఎవరైనా వచ్చి చెప్పారా లేదా అనేది కూడా అధికార యంత్రాంగం, పోలీసులు ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒకవేళ ఈ బోట్లు వేరే రాజకీయ పార్టీకి చెందిన వారివైతే అవి వీరు ఈ పోలీసులు దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగాలు ఆ బోటులు వెంటనే అన్వేషించి అవి ఎవరివో కూడా తేల్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో టూరిజం శాఖకు చెందిన బోట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయా లేదా అన్న విషయం తెలియదు. ఎందుకంటే ఇలా కొట్టుకుపోయిన బోట్లలో ఒకటి టూరిజం బోట్ కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయాల్ని దర్యాప్తు చేసే సంస్థలు వాస్తవాలు ప్రజలకు వివరించాలి. గత 2.5 నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులు, హత్యలు, అరాచకాలు చూస్తూ ఉంటే ఈ బోట్ల కుట్ర వెనకాల, సంఘటన వెనక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు సామాన్యులకు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ప్రత్యర్థుల మీద నెపాన్ని నెట్టివేసే సంఘటన అనేకానేకం జరిగాయండి. రెండోది ఏంటంటే, గత 2 నెలలుగా వైసీపీ వాళ్ళ మీద అనేకానేక దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, గృహదన్నాలు చేస్తున్నారు, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని వైసీపీ మీద కుట్రలు పడడానికి ఎవరైనా ఇటువంటి పని చేశారని చెప్పి అనేది కూడా వాళ్ళు, పోలీసు వారు లేకపోతే అధికార యంత్రాంగం దీని మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి. ఒకవేళ ఎవరైనా అరాచకవాదులు ఈ దుశ్చర్యలకు పాల్పడి నెపాన్ని వైసీపీ మీద నెట్టాలని భావిస్తే ఆ విషయాన్ని పోలీసు దర్యాప్తు చేయాలని చెప్పనుకున్నాం. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు అనేది చాలా కీలకమైందండి. అది అసలు ఎందుకంటే అసలు ఈ బోట్లు ఎప్పుడు వదిలేశారండి? 2వ తారీఖు, అంటే 1వ తారీఖు అర్ధరాత్రి వదిలేశారని చెప్పి అంటున్నారు. అయితే అప్పటికి ప్రమాద హెచ్చరికలు ఎవరైనా జారీ చేశారా ఎవరు బోట్ల యజమానులకి? ఎందుకంటే మీకు సముద్రంలోకి వేటకి వెళ్ళొద్దు అని చెప్పి దాదాపు 48 గంటల నుంచి ఇంకే ముందుగా మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారండి. అలాగే వరద పెరుగుతున్న ప్రాంతాల్లో మీరు ఎవరో కూడా వరదల్లోకి వెళ్ళవద్దు, రోడ్ల మీద తిరగవద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు. అలాగే కృష్ణా బరాజ్కి నీళ్లు వస్తున్నాయని చెప్తే బోట్ల యజమానులు తమ బోట్ల జారీ చేస్తారు.